And my question is that in today's world, do you think that the life teachings of Swami Vivekananda has been introduced in schools and colleges all over India? తరుణ్ మంచి ప్రశ్న అడిగావు. అన్ఫార్చునేట్లీ ఫుల్ జస్టిస్ హ్యాస్ నాట్ బీన్ డన్ టు వివేకానందస్ టీచింగ్స్. ఇది అందరూ గుర్తించాలి. చాలా బాధాకరమైన ఒక పరిస్థితుల్లో ఉన్నాం. సమస్యలు అంటున్నాం కానీ దానికి సమాధానాల గురించి మనం ఎవరు ఆలోచించడం లేదు. ఫైర్ ఇన్ ద మౌంటైన్ రన్ పిల్లలు మ్యూజికల్ చైర్లో పాడుతూ ఉంటారు, ఆడుతూ ఉంటారు కొంతమంది. దీంట్లో ఫైర్ని ఆపడానికి బదులు దాన్ని భయంతో మనం పారిపోతున్నాం. సొల్యూషన్ ఏమిటి? చీకటి క్రైమ్స్ ఎక్కువైపోతున్నాయంట. ఇట్స్ చీకటి, తమోగుణం ఎక్కువైపోతుంది, క్రైమ్స్ ఎక్కువైపోతున్నాయి, స్త్రీలు పట్టే అత్యాచారాలు ఎక్కువైపోతున్నాయి, తర్వాత తల్లిదండ్రుల మీద రెస్పెక్ట్ పోతుంది. వేర్ ఈజ్ యువర్ బేస్? ఎందుకు అలాగ మనం ఒకప్పుడు మేము విద్యార్థులుగా ఉన్నప్పుడు 7వ తరగతిలో 8వ తరగతిలోనే వివేకానంద గురించి, రామకృష్ణ పరమహంస గురించి, మా నాయకుల గురించి చదివాం. మా తల్లిదండ్రులు చదివారు, మీ తల్లిదండ్రులు చదివి ఉండొచ్చు. స్కూల్ ఎడ్యుకేషన్లోనే మనకి హింట్స్ ఒక చాప్టరే ఉండింది, గ్రేట్ లీడర్స్ ఆఫ్ ఇండియా అని. మహానాయకుల్లో వివేకానంద చాలా ముఖ్యమైనది ఇచ్చారు. ఇది ఎప్పుడైతే 70s 80s గురించి మాట్లాడుకుందాం. తర్వాత కొన్ని ఆపోజిట్ కరెంట్స్ వచ్చేసి సెక్యులరిజం వల్ల దీనివల్ల వివేకానందని ఒక రిలీజియస్ మ్యాన్ కింద పక్కన పెట్టేశారు. ఇది వచ్చిన తప్పు. అక్కడ వివేకానంద బై ఇది ఆయన సన్యాసి, రిలీజియస్ పర్సన్ను, ఒక ధార్మిక తత్వవేత్త అని మనం అర్థం చేసుకున్నా కూడా, బట్ హీ వాజ్ ఫర్ ది నేషన్. గాంధీజీ గారిని ఇన్స్పైర్ చేసింది వివేకానంద. జవహర్లాల్ నెహ్రూ ఈజ్ ఇన్స్పైర్డ్ బై వివేకానంద. తర్వాత అన్నా హజారే కాలంలో ఇన్స్పైర్డ్ బై వివేకానంద. తర్వాత అబ్దుల్ కలాం ఇన్స్పైర్డ్ బై వివేకానంద. ఇంకెంతోమంది సైంటిస్ట్స్లు వివేకానంద నుంచి ప్రేరణ పొందినవారు. సో ఎక్కడైతే రిలీజియన్ గురించి తెచ్చేసి వైఆర్ వి పుటింగ్ ఏ బ్లేమ్ ఆన్ అదర్స్, వివేకానంద రిలీజియస్ ఇది అని. హీ వాజ్ ఫార్ ది నేషన్, ఫార్ ది యూత్. సో మళ్ళీ మన ఉభయ రాష్ట్రాల్లో ఉన్నప్పుడు, ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ ఒకటిగా ఉన్నప్పుడు, మేము ఎంతో కష్టపడి రామకృష్ణ మఠ్ తరఫున 9th స్టాండర్డ్ దీంట్లో ఒక 10 pages వివేకానంద లైఫ్ని కొంచెం ఎడిట్ చేసేసి ఇది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, థ్యాంక్స్ టు ది గవర్నమెంట్ ఆ టైంలో. అప్పుడు ఎంత అపోజిషన్, ఎందుకు పెట్టాలి, ఏం అవసరం ఇది, మళ్ళీ రిలీజియస్ ఇది. అక్కడ రిలీజియస్ ఐడియానే ఇదిగా ఉన్నప్పుడు, ప్రాబ్లంగా ఉన్నప్పుడు క్లారిటీ పిల్లలకి ఇవ్వాలి, విద్యార్థులకి ఇవ్వాలి. సో అది ఇవ్వకుండా వెంటనే దాన్ని డిస్మిస్ చేసేస్తే దెన్ ఇట్ ఈస్ లైక్ స్పిల్లింగ్ మిల్క్. ఎవరో బిడ్డకి పాలు ఇస్తున్నప్పుడు వెంటనే అది పక్కన పెట్టేస్తున్నాం. ఆకలి అని బిడ్డ ఏడుస్తుంది, నువ్వు పాలు ఇవ్వటం లేదు, అటు అతనికి నీళ్లు ఇవ్వటం లేదు, బట్ బేబీ ఈస్ క్రై. ఇలాంటి పరిస్థితి ఉంది ఇప్పుడు. సో వన్స్ అగైన్ ఎఫర్ట్స్ జరుగుతున్నాయి ఎడ్యుకేషన్ సిస్టంలో. స్వామీజీస్ ఐడియాసు, ప్యూర్ ఐడియాసు, నేషనల్ డెవలప్మెంట్కి సంబంధించిన ఐడియాసు, క్యారెక్టర్ సంబంధించి. ఎందుకంటే నేషన్ ఊరికనే టెక్నాలజీలు ఇది కాదు, పీపుల్ హ్యావ్ టు బి డెవలప్డ్. యువకులు తయారవ్వాలి. అది వివేకానంద మ్యాన్ మేకింగ్ ఎడ్యుకేషన్, నేషన్ బిల్డింగ్ ఎడ్యుకేషన్. అది లేకుండా మన భవనాలు కట్టేస్తున్నాం, కంప్యూటర్లు ఎక్కువైపోతున్నాయి, డబ్బు ఇది మేక్ ఇన్ ఇండియా అంటున్నారు. ఎక్కడ మేక్ ఇన్ ఇండియా చేసేది? యువకులు ఎక్కడున్నారు? ఆ క్యారెక్టర్ ఉండేవాళ్ళు, ఆ టైం మేనేజ్మెంట్ ఉండేవాళ్ళు, ఆ సెల్ఫ్ మాస్టరీ, గుర్రం ట్రైన్డ్ గుర్రాలాగా ఎక్కడున్నారు? సో వివేకానంద విల్ హెల్ప్ ఎ లాట్. సో మీ రెస్పాన్సిబిలిటీ ఏమిటి? యువకులు మీరు కూడా ప్రభుత్వానికో లేక ఎడ్యుకేషన్ దీనికో రాసి స్వామీజీ ఎడ్యుకేషనల్ కాన్సెప్టు లేక వేరే విషయాలు, ఇన్స్పైరింగ్ టీచింగ్స్ అట్లీస్ట్ 1 chapter ఉండేలాగా మీరు ఇది చేయాలి. యూత్ హ్యావ్ టు టేక్ అప్ ద రెస్పాన్సిబిలిటీ నాకు అనిపిస్తుంది.